అతను ఆర్ఎంపీ వైద్యుడు. జ్వరం వస్తే ఇంజెక్షన్ మందు బిల్లో ఇస్తాడని మాత్రమే అక్కడ వారందరికీ తెలుసు. ఆపదలో ఆదుకునే అలాంటి వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆర్ఎంపీలంటే ఇలాంటి నేరాలకు పాల్పడతారా అనేట్లుగా చేశాడు. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా? పైకి ఆర్ఎంపీ, దట్టమైన అడవుల్లో మాత్రం అతడు చేసేది వేరే. ఏకంగా మావోయిస్టులకే మందుగుండు సామగ్రి అమ్మే బిజినెస్ను షురూ చేశాడు. ఆర్ఎంపీ ముసుగులో చేస్తున్న ఈ దొంగ వ్యాపారాన్ని పోలీసులు ఎలా కనిపెట్టారో మీరే చూడండి. గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులు మనందరికీ తెలుసు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఎప్పుడో ఒకప్పుడు మనందరం ఆర్ఎంపీలతో వైద్యం తీసుకున్న వాళ్ళమే. ఆర్ఎంపీలంటే ఇంజెక్షన్లు ఇవ్వడం, సెలైన్లు ఎక్కించడం, మందు బిళ్ళలు ఇవ్వడమే మనకు తెలుసు. కొందరు ఆర్ఎంపీలు వైద్యం చేస్తూనే ఆదాయం కోసం ఇన్సూరెన్స్ ఏజెంట్లుగాను ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. కానీ ఓ ఆర్ఎంపీ మాత్రం సైడ్ ఇన్కమ్ కోసం చేసిన బిజినెస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అమ్మో, ఆర్ఎంపీలు ఇలాంటి పనులు కూడా చేస్తారా అనిపించేలా ఉంది అతగాడి దొంగ వ్యాపారం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను రాము. ఉండేది జగిత్యాల జిల్లా తరూర్. కొన్నేళ్లుగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆర్ఎంపీ వైద్యుడంటే ఉండే గౌరవం, మర్యాద ఇతనికి ఉండేది. అందరితోనూ కలుపుగోలుగా ఉండేవాడు. ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేస్తే ఇంటికొచ్చి వైద్యం అందించేవాడు. ఇతనంటే గ్రామస్తులందరికీ ఓ నమ్మకం. 2017లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నానికి చెందిన మహిళతో రాముకి వివాహం అయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు భార్య ఊరైన భూపాలపట్నానికి మకాం మార్చిన ఆర్ఎంపీ రాము అక్కడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆర్ఎంపీగా వైద్యుడిగా చలామణి అవుతూనే మావోయిస్టులతో స్నేహం చేశాడు. సీక్రెట్గా వెళ్లి మావోయిస్టులకు వైద్యం చేసినట్లు కూడా ఇతనిపై ఆరోపణలున్నాయి. మావోయిస్టులతో కొంతకాలంగా స్నేహం చేస్తున్న ఆర్ఎంపీ ఆ తర్వాత వారితోనే బిజినెస్ మొదలుపెట్టాడు. క్వారీల పేరు చెప్పి మావోయిస్టులకు మందు పాత్రకు సంబంధించిన సామాగ్రి సప్లై చేస్తున్నాడు. రాము చేస్తున్న చీకటి దందాపై పోలీసులకు ఉప్పందింది. అంతే, రాముపై నిఘా పెట్టారు. జగిత్యాల నుంచి జెలటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డెటనేటర్లు, డీకాడ్ ఫ్యూజులతో పాటు 7.5 లక్షల నగదును కారులో మావోయిస్టులకు ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ తీసుకువెడుతుండగా పోలాస వద్ద జగిత్యాల పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలా మందుల డాక్టర్, మందుగుండు సామాగ్రి దందా బయటపడింది. గతంలోనే మావోయిస్టులకు వైద్యం చేసేందుకు వెళ్లిన ఆర్ఎంపీ రాము తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలను 6 లక్షల రూపాయలకు మావోయిస్టులకు విక్రయించినట్లు సమాచారం. ఆర్ఎంపీ ముసుగులో రాము చేస్తున్న అరాచకం బయటపడటంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకు ఇన్నాళ్లు వైద్యం చేసిన రాముకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని తెలిసి కంగారు పడుతున్నారు.